ఇక స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఒక్కరోజే 7 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తమైనట్లు విశ్లేషించారు నిపుణులు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. స్మాల్ మిడ్ క్యాప్ సూచీలు భారీగా పతనమయ్యాయి. దేనికి తోడు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కనిపించింది. దీంతో ఓ దశలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ మళ్లీ 26,000 మార్కు దిగువకు చేరింది. దాదాపు 7 లక్షల కోట్లపైనే ఆవిరై 463 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ ఉదయం 85,624 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. చివరికి 609 పాయింట్ల నష్టంతో 85,102 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 225 పాయింట్ల నష్టంతో 25,960 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 90 రూపాయల 9 పైసలుగా ఉంది. టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్డిఎఫ్సి మినహా మిగిలిన షేర్లు నష్టాల్లో ముగిశాయి. బిఈఎల్, ఎటర్నల్ ట్రెంట్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ ప్రధానంగా నష్టపోయాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ 10న వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈసారి 25 బేసిస్ పాయింట్ల మేర కోత ఉండొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అందుకు విరుద్ధంగా నిర్ణయం వెలువడితే స్టాక్ మార్కెట్ పై ఒత్తిడి పడుతుందన్న కారణంతో రిటైల్ ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగినట్లు తెలుస్తోంది. భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 5నే 439 కోట్లను ఉపసంహరించుకోగా డిసెంబర్లో ఇప్పటి వరకు 6,584 కోట్ల విలువైన స్టాక్స్ ను విక్రయించారు. రూపాయి విలువ పతనం కూడా మన మార్కెట్లపై ప్రభావం చూపింది. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ నిధులు తరలిపోవడం లాంటి కారణాలతో డాలర్తో పోలిస్తే 90 పైనే ట్రేడ్ అవుతుంది. సుదీర్ఘకాలం పాటు ఇదే పతనం కొనసాగితే మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేకపోవడము మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసిందని నిపుణులు చెబుతున్నారు.